హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజైతే నేను పులిహార చేశాను. రాత్రి చేసిన చాలా ఉంది. మా బాబు అయితే రాత్రి ఇంటికి రాలేదు, అంటే లంచ్ డిన్నర్ అయితే చేయలేదు, బయట తినేసి వచ్చాడు. అందుకని చెప్పేసి అన్నం అయితే మిగిలిందని నేనైతే రాత్రి అన్నంతో పులిహార అయితే చేశాను ఈరోజు. చూడండి, పులిహారలోకి నేను పచ్చిమిర్చి, పల్లీలు అంటే నాకు చాలా ఇష్టం అండి. చూడండి, దీంట్లో వేసే పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఇవి అంటే నాకు చాలా ఇష్టము. పచ్చిమిర్చి అంటే ఇంకా ఈ పల్లీలు అవన్నీ అంటే మా బావకు చాలా ఇష్టం అండి. ఇంకా నేనైతే పులిహార అయితే చేశాను కదా ఇవాళ. సండే అయినా సరే స్పెషల్ ఏం చేయలేదు నేను ఇవాళ, ఎందుకంటే రాత్రి అన్నం చాలా ఉంది. నేను మామూలుగా చపాతీనో పూరీనో చేద్దామని చెప్పేసి నేను చేయలేదు. నేనైతే ఈ పల్లీలు తిన్ను, అందుకని చెప్పేసి దీంట్లో నేను మా బావ కోసం అని చెప్పేసి దీంట్లో ఏరేస్తున్నాను. ఏరి దీంట్లో వేసాను. ఇంకా ఇదే ఈ పులిహార నాకైతే ఈ పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం అండి. ఈ పులిహారలోకి నేను నిమ్మకాయతో చేశానండి ఈ పులిహార ఈరోజు. మామూలుగా అయితే చింతపండుతో కూడా చేస్తారు కదా, నేనైతే ఇవాళ నిమ్మకాయతో చేశాను. ఎందుకంటే కొద్దిగా ఉంది అన్నం, అందుకని చెప్పేసి నేను నిమ్మకాయతో పులిహార చేశాను. చూద్దాం ఎలాగుందో పులిహార, కుదిరిందో లేదో అయితే చూస్తాను నేను. సూపర్ అంటే సూపర్గా ఉందండి, చాలా బాగా కుదిరింది పులిహార. పులిహారలో నాకు ఈ పచ్చిమిర్చిని లేకపోతే నాకు పులిహార చేసినట్టే ఉండదు, తిన్నట్టే ఉండదు. నాకైతే ఈ పచ్చిమిర్చి అయితే తప్పకుండా కావాల్సింది పులిహారలో. మీలో ఎంతమందికి పచ్చిమిర్చి అంటే ఇష్టం? పులిహారకి నిమ్మకాయ పులిహార ఇష్టమా, చింతపండు పులిహార ఇష్టమా? కామెంట్లో తప్పకుండా తెలపండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.